ఏ రోజు అండి ఇది అమ్మా? స్వతంత్రం వచ్చినటువంటి రోజు. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలని అమ్మా? ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలుగా సంవత్సరం వెంబడి సంవత్సరము దేశం మీద దేవుడు తన కృపను విస్తరింపచేసి అనేక రీతులుగా అనేక సందర్భాలలో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు మన దేశం ఎడల జరిపిస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు మనకిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించాలి. అట్లాగే మనము కూడా దేశభక్తిని చాటవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సమయంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 40వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. పిల్లరా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా దాదాపుగా 400 సంవత్సరాలకు పైబడి వారు బానిసత్వాన్ని చేశారు. వారు బానిసత్వంలో మగ్గిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వారు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు తిరిగి వారి పక్షంగా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నేను మీకు ఒక దేశాన్ని ఇస్తాను, ఆ దేశంలో మీరు స్వతంత్రులుగా ఉండాలి, ఆ దేశంలో మీరు నా మాట వినాలి, ఆ దేశములో మీ పట్ల గొప్ప కార్యాలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో కనబడుతూ ఉన్నాయి. సరే, ఈరోజు ఈయన అంటున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, నేను నీకిచ్చుచున్న నీ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా ఏం చేయాలంటున్నాడు ఆయన? నేను నీకు ఏదైతే ఆజ్ఞాపించానో, ఏదైతే నీకు కట్టడలుగా నియమించి ఇచ్చానో వాటిని నీవేం చేయాలంట? గైకొనాలి. సరే, ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇశ్రాయేలు దేశముగా పిలువబడినటువంటి దేశాన్ని, అనగా పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వారిని నడిపించాడు, ఆ దేశానికి వారిని పంపించాడు. మరి ఈ రోజున మనమే దేశంలో ఉన్నాం అంటే భారతదేశంలో మనం ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో భారతదేశంలో ఉన్నా, లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు 200 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో ఉన్న ఈ భూమండలంలో ఏ దేశంలో నివసించినప్పటికీ కూడా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనలకు ఏ దేశములో అయితే పుట్టడానికి అనుమతి ఇచ్చాడో, ఏ దేశంలో మనము పుడుతున్నామో ఆ దేశంలో మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అనంటే, ఆ దేశంలో మనము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనంటే, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మన జీవితాల్లో చేయవలసినటువంటి పనులు ఏంటయ్యా అనంటే ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. నేను నీకిచ్చు ఆజ్ఞాపించు కట్టడలను ఆజ్ఞలను నువ్వేం చేయాలంటున్నాడు ఆయన? గైకొనాలి. మనము ఏ దేశంలో పుట్టినప్పటికీ కూడా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటయ్యా అనంటే, మనము నివసించుచున్నటువంటి దేశంలో మనము నమ్మినటువంటి ఇదిగో దేవాది దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలను అనుసరించు వారిగా మనం ఉండాలి. దేవుని కట్టడలను
ఆజ్ఞలను మనం అనుసరించు వారుగా మనం ఉండాలి. నీవు గైకొనవలెను అన్నాడు. చూడండి 28వ అధ్యాయంలో అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, మనము ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు, దేవుని చిత్తాన్ని మనము గైకొన్నప్పుడు, ఆయన అంటున్నటువంటి మాట నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, నీవు శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లయితే, ఎవరైతే దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు గైకొంటారో అలాంటి వారి పక్షంగా ఆయన అంటున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, వాటన్నిటిని కనుక నీవు అనుసరించి నడుచుకున్నావు అనుకో, నీవు నీ దేవుడని యెహోవాని ఏం చేస్తాడట అమ్మా, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా చేస్తాడు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయండి, మనము ఏ దేశంలో పుట్టాము అనేది కాదు. దేవుడు మనలను ప్రేమించి మనల్ని భారతదేశంలో పుట్టించాడు. మరి కొంతమందిని ఆఫ్రికా దేశంలో పుట్టించాడు. మరి కొంతమందిని రకరకాలైనటువంటి దేశాల్లో దేవుడు పుట్టించాడు. ఆయా కాలానుగుణంగా పరిస్థితులను బట్టి పిల్లల అనేక స్థలాలలో దేవుని వాక్యము ప్రతి దేశములోనూ విస్తరించబడుతుంది, వ్యాపింపజేయబడుతుంది. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటయ్యా అనంటే, నేను నీకు ఇచ్చుచున్న ఈ దేశములో, నేను నిన్ను పుట్టించినటువంటి నీ దేశములో నీవు నా మాట కనుక నీవు ఉంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇంకొక మాట ఉంటుంది, నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో కూడా దీర్ఘాయుష్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు. ఏమన్నాడు చూడండి అక్కడ, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఎవరిని సన్మానించాలంటాడు అక్కడ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఇది ఒక ఆజ్ఞ. అంటే మనము ఎక్కడ పుట్టినప్పటికీ, ఏ తల్లి గర్భంలో పుట్టినప్పటికీ, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు చేయవలసినటువంటి పని ఏంటయ్యా అనంటే, దేవుడు మనకిచ్చినటువంటి తల్లిదండ్రుల విషయంలో వారి మాట విని మనము జీవితకాలం అనగా మన ఆయుష్కాలాన్ని మనము పెంచుకోవాలి. దేవుని మాటలు మనకు అనేక రీతిలుగా మనకి ఇలా బోధిస్తూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారు ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని గురించి కూడా కొన్ని మాటలు మనం త్వరగా చూసి ఏమండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని సహాయం చేయండి అమ్మా. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువుచు అమ్మా 3వ అధ్యాయం 17వ వచనం, 2వ కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము అని అంటున్నాడు అక్కడ. చూడండి, నేను చేస్తున్నటువంటి పని ఏంటయ్యా అని అంటే ఏమంటున్నాడు ఆయన, ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట, స్వాతంత్రం ఉంటుంది. ఈ రోజున ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వారముగా మనముంటే మనలను దేవుడు స్వతంత్రులుగా చేశాడు, స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, మరలా దేవుడు మనకి స్వాతంత్రము ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా కాపాడుకోవాలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు మనలను పాపం అనేటువంటి బంధకాల చేత బంధింపబడినప్పుడు, రోగం అనేటువంటి బంధకాల చేత బంధింపబడినప్పుడు,
శాపం అనేటువంటి బంధకాల చేత బంధింపబడినప్పుడు, ఏమండి, రకరకాల వాటికి మనము బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు దేవుడు మనలను పిలిచి మనలను విడిపించి బాప్తిస్మం ఇచ్చి సంఘములో చేర్చుకొని మనలను స్వతంత్రులుగా దేవుడు చేశాడు. అందుకని అన్నాడు, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్ర్యం ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ స్వాతంత్రంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి ఒక్కసారి. అక్కడ ఏముందో? ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. ఎలాగా? ఇందా చెప్పాను కదా, పాపములో బందీలుగా ఉన్నవారు, శాపములో బందీలుగా ఉన్నటువంటి వారు, రోగముల చేత బంధింపబడుతున్న వారు, నెమ్మది లేని పరిస్థితుల్లో, ఏమంటే సమాధానం లేని పరిస్థితుల్లో బంధింపబడినటువంటి వారిని దేవుడు పిలిచి నీకు స్వాతంత్ర్యం ఇచ్చి కుటుంబములో నెమ్మదినిచ్చి సమాధానపరిచిన తర్వాత, పిల్లరా, కొద్ది రోజులు బాగానే విశ్వాసయాత్ర కొనసాగిస్తూ ఉంటాము. కానీ తర్వాత ఏమవుతుంది అని అంటే, భక్తి ఎక్కువయ్యే కొలది, లేక రోజులు గడిచే కొలది చేయవలసినంత ప్రార్థన, ఏమండి, ఆ ప్రార్థన గడపవలసినటువంటి అంత సమయము మన జీవితంలో మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, ఇదిగో స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు. స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు కాబట్టి, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలబడండి. ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు మీరు స్థిరత్వం లేదు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు మీకు స్థిరత్వం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేయమని కోరుకుంటున్నాడు ఆయన? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండి ఏం చేయాలి మరి? మరలా అక్కడ అన్నాడు, దాస్యమనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు. అంటే మరలా ఏదైతే విడిచిపెట్టి వచ్చామో, ఏదైతే వద్దనుకుని వచ్చామో, ఏదైతే దేవుని సన్నిధిలో స్వతంత్రంగా ఉంటామని దేవుడు మనల్ని పిలిచాడో, ఆ వాటి విషయంలో మరలా తిరిగి పడిపోకోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మన విషయంలో ఆయన ఆలోచన చేస్తున్న విషయం ఏంటంటే, ఆ రోజు గలతీ సంఘస్థులు ఒకప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ వేదనలో, భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేసినటువంటి సంఘం అది. వారు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు తిరిగి మరలా వాటి వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ గమనిస్తూ ఉన్నాడు పౌలు గారు. గమనిస్తూ ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరు ఒకప్పుడు దాస్యం అనే కాడి క్రింద నుండి మీరు ప్రభు దగ్గరికి వచ్చారు, ఇప్పుడు మీరు స్వతంత్రులు అయ్యారు కదా అని మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళొద్దు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఈ రోజున మనలను పిలిచినటువంటి దేవుడు, ఈ రోజున మనలను దాస్యం అనే కాడి నుండి విడిపించినటువంటి దేవుడు మనల్ని వైపు చూస్తూ ఉన్నాడు. మరలా నువ్వు కక్కిన దాని వైపు, విడిచిపెట్టిన దాని వైపు తిరిగి చూడవద్దు అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకొక మాట కూడా మనం చదువుతారా? ఈ రోజున మనకు స్వతంత్రం వచ్చింది కదా అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదవమ్మా. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎవడు తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అనే మాట అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనకి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు కదా, మనలను స్వతంత్రులుగా చేశాడు కదా. ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకావు, లోకంలో ఉన్నప్పుడు సమస్తమైనటువంటివి అన్నీ కూడా అంటించుకుని తిరుగుతూ వచ్చావు. ఇప్పుడు దేవుని మందిరములో దేవుడు నిన్ను పిలిచి స్వతంత్రుడిగా చేశాడు. ఇప్పుడు స్వతంత్రుడిగా ఉన్నటువంటి నీ జీవితంతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో అన్ని నియమముల యందు
నాకేముందంట? స్వాతంత్ర్యం ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఏదైనా చేయగలను, అన్ని విషయాలు నాకు స్వాతంత్రం ఉంది. అయితే అన్నీ కూడా చేయదగినవి కాదు. అన్ని విషయంలో స్వతంత్రం అయితే ఉంది, కానీ అన్నీ కూడా చేయదగినవి. ఇప్పుడు మన భారతదేశానికి 80 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చింది కదా. ఈ స్వతంత్రం వచ్చినప్పుడు నేను భారతీయుడిగా ఆధార్ కార్డుతో ఉండి, లోకంలో ఉన్న కావలసిన పత్రాలన్నీ నా దగ్గర ఉండి, నేను ఒక ఇండియన్గా పిలువబడుతూ భారతదేశ పౌరుడిగా నేను ఉన్నాను కదా, నా దేశానికి నాకు స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి నా ఇష్టం వచ్చినట్లుగా నేను తిరుగుతాను అని అంటే దేశంలో ఒప్పుకోదు. ఇప్పుడు నేను భారతీయుడినే కదా అని చెప్పేసి మోటార్ సైకిల్ వేసుకుని, ఏమండి ఇద్దరు వెళ్ళాల్సిన బండి మీద ముగ్గురు వెళ్ళారు అనుకోండి, నువ్వు భారతీయుడు అయితే ఏంటి, ఏం చేసావు, నువ్వు నియమాలు తప్పుతున్నావు, భారతదేశంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో అవి తప్పుతున్నావు, నువ్వు తాగకూడదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు, అది భారతదేశం నియమం, కానీ నువ్వేం చేస్తున్నావు, తాగేసి డ్రైవ్ చేస్తున్నావు, కాబట్టి దానికి ఫైన్ కట్టు. ఇద్దరు వెళ్ళాల్సిన బండి మీద ముగ్గురు నలుగురు వెళ్తున్నారు, కాబట్టి దాని మీద నువ్వు ఫైన్ కట్టు. అంటే భారతదేశంలో పౌరసత్వం కలిగినటువంటి మనము ఈ భారతదేశంలో మనష్టం వచ్చినట్టు బ్రతకడానికి వీల్లేదు. ప్రభుత్వ యొక్క నియమాలు, ప్రభుత్వం యొక్క కట్టడలను అనుసరించుకుంటూ మనం వెళ్ళాలి. అందుకని ఇక్కడ అన్నాడు, అన్ని విషయముల యందు నాకు స్వతంత్రం కలిగింది, కానీ అలాగని అన్ని చేయదగిన కాదు. స్వతంత్రం వచ్చింది కాదని చెప్పి అర్ధరాత్రి 12ంటికి నీ ఇష్టం వచ్చినట్టు రోడ్లంటే తిరిగితే పోలీసులు ఊరుకుంటారా? స్వతంత్ర దేశంలో మనకు భారతదేశం వచ్చింది, భారతదేశంలో ఉన్నాం కాబట్టి నేను ఏదైనా చేస్తానండి అని అంటే కుదరదు. అన్నీ చేయదగిన స్వతంత్రం ఉన్న అన్నీ చేయదగినవి కావు. దానికి ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. దేవుడు ఇందాక చెప్పినట్లుగా, ఇదిగో నీకిచ్చు నీ దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే నా మాటలు వినాలి, నా ఆజ్ఞలు గైకొనాలి, నా యొక్క విధులను కట్టడలను వాటన్నిటిని నీవు గైకొంటే నేను ఏం చేస్తాను తెలుసా? సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చుగా చేస్తాను. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమండి, స్వతంత్రం ఉంది కదని మన ఇష్టం వచ్చినట్టు మనం భారతదేశం ఎలా చేయకూడదో, ఇప్పుడు క్రీస్తునందు మనం స్వతంత్రం అయ్యాం కదా అని చెప్పేసి మనము కూడా ఏది మడితే అది మాట్లాడకూడదు, ఏది మడితే అది తినకూడదు, ఏది మడితే అది చేయకూడదు, ఎలా మడితే అలాగా ఉండకూడదు. స్వతంత్రులమే, కానీ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దేవుడు స్వతంత్రం ఇచ్చాడు కదా, నీ ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మాట్లాడేయకూడదు. స్వతంత్రం ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్లుగా ఏది దొరికితే తాగకూడదు, ఏది దొరికితే తినేయకూడదు. ప్రతిదానికి నియమం ఉంది, ప్రతిదానికి కొంత పద్ధతి ఉంది. కాబట్టి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏంటయ్యా అంటే, అన్నీ చేయదగినవి కాదు, అన్నిటి యందు నాకు ఏముందంటే స్వతంత్రం ఉంది. కానీ ఆయన ఒక మాట అంటాడు, అవన్నీ కూడా నాకు క్షేమాభివృద్ధి కలుగచేయవు. ఇప్పుడు లోకంలో అన్ని దొరుకుతున్నాయి కదా అని ఆ మందు తాగుతూ తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఆ మందు తాగడం వాళ్ళకి ఏమైనా క్షేమాభివృద్ధా? కైని తింటూ తిరుగుతూ ఉంటాడు, ఏమన్నా వాడికి క్షేమాభివృద్ధా? వాడు ఇష్టం వచ్చినట్టు సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తే ఆ సిగరెట్ వల్ల వాడికి ఏమైనా క్షేమాభివృద్ధా అంటే కాదు కదా. అదే చెప్తుంది కదా, నన్ను కాల్తే నీకు క్యాన్సర్ వస్తుందని సిగరెట్ పెట్టే చెప్తుంది. మందు తాగితే నవ్వులు పాలవుతావు, మందు తాగితే లివర్లు పాడైపోతాయని అవి చెప్తాయి. ఇలాగ అవన్నీ చెప్పుతున్నా కూడా ఏమండి, నా ఇష్టము అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటే చివరికి నష్టపోయేది ఎవరయ్యా అని అంటే, ఎవరైతే నా ఇష్టమని ఏమండి విర్రవీగుతూ తాగుతున్నారో వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, అన్నిటి యందు మనకు స్వతంత్రం ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్లుగా మనము ప్రవర్తించకూడదు. అన్నీ కూడా మనకి ఏం కాదు, క్షేమాభివృద్ధివి కాదు. క్షేమాభివృద్ధిని కలుగు చేసి వాటినే మనము తీసుకోవాలి. అందుకనే యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి ఒకసారి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడు? వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడనై ఉండి తన క్రియలలో ధన్యుడగుతాడట. చూడండి ఇక్కడ అంటున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో
స్వాతంత్రమునిచ్చినటువంటిది. అక్కడ ఉన్నాడు, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైనటువంటి నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మరచువాడు కాకుండా ఉంటాడట. అంటే స్వతంత్రమునిచ్చే సంపూర్ణమైనటువంటి నియమము ఇప్పుడు మనకి దేవుడు క్రీస్తు ఏమిచ్చాడు అంటున్నాడు, మనకి ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని నేర్చుకున్నాం. ఇప్పుడు స్వాతంత్రము విషయంలో ప్రభు ఆత్మను కలిగినటువంటి వారు ఆయన ఏం చేస్తాడంటే ఆ సంపూర్ణమైనటువంటి నియమములో తేరి చూసి నిలకడగా ఉంటాడు. నిలకడగా ఉండువాడే వాడు విని ఏం చేయడంట, మరుచువాడు కాక. వింటున్నారు కానీ దానిని మరిచిపోయేవారుగా ఉంటున్నారు చాలామంది. కానీ ఇక్కడ ఒక మాట ఉన్నాడు, స్వతంత్రములో ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వారిలో వినువారుగా కాక దానిని మరుచువారుగా కాక ఎలా ఉండాలంటే క్రియను చేయవాడై ఉండాలి. అంటే దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం మాటలు మాట్లాడాడో అది చేసేవారిగా మనం ఉండాలట. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియులారా, మనము విని మరుచువాడిగా కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడు. ఎవడైతే అయ్యో నాకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకూడదు కదా, దేవుడు నన్ను స్వతంత్రుడిగా చేశాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడకూడదు కదా అని ఎవరికి వారు ఏం చేయాలంటే విని మరిచిపోయేవాడుగా కాకోకుండా విన్న మాటల ప్రకారముగా ఆ క్రియను చేసేవాడు ధన్యుడవుతాడట. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, మనము ధన్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి అనంటే స్వతంత్రము పొందినటువంటి మన జీవితాలలో, క్రీస్తు ద్వారా స్వతంత్రులుగా పిలువబడినటువంటి మన జీవితాలలో దేవుడు మనలను మరింకా ఏ విషయాలలో మనలను పైకి లేవనెత్తువాడై ఉన్నాడో కొన్ని విషయాలు, 1-2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. చూడండి, ఒకసారి స్వతంత్రం ఇచ్చినటువంటి దేవుడు మన పట్ల ఏం చేయాలని కోరుకుంటున్నాడు అనంటే యోబు గ్రంథకర్త, యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. చూడండి, ఇక్కడ అంటున్నటువంటి మాట యోబు గ్రంథకర్త 5వ అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నటువంటి మాట మరలా చదవమ్మా. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అనుంది అక్కడ. పిల్లరా, ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన దేవుడు ఎలాంటి దేవుడు, ఎవరెవరిని ఆయన పైకి లేవనెత్తువాడు, ఏ సందర్భాలలో ఆయన మనలను ఆదుకునేవాడు, స్వతంత్రాన్ని ప్రకటించినటువంటి దేవుడు, క్రీస్తు ద్వారా స్వతంత్రులుగా ఎన్నిక చేయబడినటువంటి మన జీవితాలలో, ఒకవేళ దేవుని నమ్మినటువంటి మన బ్రతుకులలో ఆయన మన విషయంలో ఏ సందర్భాలలో ఏ విషయాలలో మనలను పైకి లేవనెత్తగలిగిన వాడుగా ఉన్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ మొట్టమొదటిగా మాట్లాడుతున్నటువంటి మాట, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేయాలి, ఎవరు దుఃఖపడుతున్నారు ఈ రోజున, ఎందుకు దుఃఖం కలుగుతుంది మనకి, ఏ సందర్భాలను బట్టి మనం దుఃఖం కలుగుతున్నాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాలలో కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఏమండి, మనము చేస్తున్నటువంటి పని పాటలలో సమృద్ధి రానప్పుడు, ఏమండి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మనం చూడనప్పుడు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఈ యోబు గ్రంథకర్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడట. యేసు ప్రభు వారు కూడా శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అంటే దుఃఖపడి వారు ఎక్కడున్నా సరే
దుఃఖపడేటువంటి వారు దేవుని దగ్గరికి వస్తే దేవుడంట వారిని ఓదారుస్తాడట. ఓదార్చి వారి జీవితంలో నవ్వు కలిగి చేస్తాడు. అందుకని ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ప్రియులారా వారు బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి సమయంలో ఏమండి, ఫరో రాజు ద్వారా చాలా యాతన పడుతున్నటువంటి పరిస్థితుల్లో వారు దుఃఖము, వారి నిట్టూర్పులు దేవుని సన్నిధికి చేరాయని ఉంటుంది నిర్గమకాండంలో. తీనవసరలేదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దుఃఖపడినప్పుడు వారు దుఃఖము నిట్టూర్పులుగా మార్చినప్పుడు ఆ నిట్టూర్పులుగా ఉన్నటువంటి వాటి విషయంలో దేవుడు ఏం చేస్తాడయ్యా అనంటే, ఎవరెవరిని ఏ విధంగా పైకి లేవనెత్తుతాడయ్యా అనంటే, ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి దుఃఖపడతారో అలాంటి వారిని ఎక్కడికి తీసుకెళ్తాడంట ఆయన? క్షేమమునకు లేవనెత్తుతాడు. అంటే దుఃఖపడేవారు వేదనలో ఉన్నారు, దుఃఖపడేవారు కష్టంలో ఉన్నారు, దుఃఖపడేవారు శ్రమల్లోనే ఉన్నారు. వాస్తవానికి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు అదే దుఃఖాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, వారు రోజులు లెక్క పెట్టుకున్నారు, లేక సంవత్సరాలు లెక్క పెట్టుకున్నారు, కానీ దేవుణ్ణి స్తుతించడం మానేశారు. 400 సంవత్సరాలు అయిపోయింది కదా, ఎందుకు ఇంకా మాకు విడుదల రాలేదు అని అనుకుంటున్నప్పుడు పిల్లరా ఆ ఫరో మరింత కఠినముగా వారిని బాధ పెట్టినప్పుడు ఇప్పుడు వారికి అర్థమైంది, అయ్యో మేము రోజులు కాదు సంవత్సరాలు కాదు లెక్క పెట్టవలసింది, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మేము నిట్టూర్పులు విడవాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొర్ర పెట్టాలి, దేవుని ఆత్మ చేత మేము విడుదల పొందాలని. అప్పుడు వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు పెట్టినటువంటి మొర్ర, వారు నిట్టూర్పులు విడిచినటువంటి ఆ నిట్టూర్పులు దేవుని సన్నిధికి చేరాయట. విడిపించడానికి ఆయన దిగి వచ్చాడని నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి, ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నారో, దుఃఖపడేటువంటి వారిని నీవు ఏ సందర్భాన్ని బట్టి దుఃఖపడుతున్నావు, ఏ విషయాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, దుఃఖపడేటువంటి నీ జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తాడని అంటున్నాడు ఆయన అంటే, క్షేమమైనటువంటి పరిస్థితుల్లోనికి ఆయన లేవనెత్తుతాడు, క్షేమకరమైనటువంటి పరిస్థితులకు లేవనెత్తుతాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించి వారిని లేవనెత్తి ప్రియులారా క్షేమకరమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము కూడా ఏ ఏ విషయాలలో దుఃఖపడుతున్నామో, ఏ ఏ సందర్భాలలో మనం దుఃఖపడుతున్నామో నీ దుఃఖము దేవుడికి తెలుసు గనక ప్రియులారా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, దుఃఖపడేటువంటి నీ జీవితంలో నిన్ను క్షేమమునకు ఆయన లేవనెత్తువాడు అనే విషయాన్ని ఏమాత్రము కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మరొక మాట చదువుతారా? కీర్తనల గ్రంథము 147వ కీర్తన, కీర్తనల గ్రంథము 147వ కీర్తన, 145వ కీర్తన, 145వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. చూడండి అక్కడ, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు అని ఉంది అక్కడ. ఎవరిని లేవనెత్తుతాడయ్యా దేవుడు అంటే, మొట్టమొదటిగా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడని నేర్చుకున్నావు. ఇక రెండవదిగా ఇక్కడ చూస్తే ఆయన అంటున్నాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోవటం అంటే కొన్నిసార్లు మనకు ఎదురైనటువంటి శ్రమ చూసినప్పుడు, మనకు ఎదురైనటువంటి కష్టము చూసినప్పుడు, లేకపోతే మన మీదకి వచ్చినటువంటి మాటలను బట్టో, లేకపోతే ఇంకా ఏ కారణం చేతనైనను కొన్నిసార్లు కృంగిపోయినటువంటి వారం అయిపోతాం. అరే ఏంటి మనం ఏమి చెయ్యకపోయినా ఇన్ని బాధలా, ఏమి చేయకపోయినా ఇన్ని శ్రమలు అనుభవించాలా, మనలో ఏ తప్పు లేకపోయినా ఇన్ని మాటలు పడాలా అంటే, కృంగిపోతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని మనం లెక్క కట్టుకుంటే ఏ ఏ సందర్భాల్లో నువ్వు కృంగిపోతున్నావో, ఏ ఏ సందర్భాల్లో నువ్వు కృంగిన దానిగా ఉన్నావో ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన అన్నాడు, కృంగిపోయిన వారిని క్షేమమునకు లేక లేవనెత్తువాడు అని ఉంది అక్కడ. కృంగిపోయావా? ఏంటి నా పరిస్థితిది?
నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, కృంగిపోయినటువంటి స్థితిలోనే ఉంటే నిన్ను దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర ఒక అవిటివాడు పండుకుని ఉన్నాడు. లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాల వయసు వానికి. యేసు ప్రభువుకి అప్పటికి 30 సంవత్సరాలే, 33 సంవత్సరాలే. ఈయనకి 38 సంవత్సరాలు. అంటే యేసు ప్రభు వయసు కంటే కూడా ఈ రోగిష్ఠుడి వయసు పెద్దది. వాడు ఏం చేశాడయ్యా అంటే లేవలేని స్థితిలో ఉన్నాడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు వారికి అక్కడికి వచ్చి, నీవు స్వస్థపరచగోరుచున్నావా, బాగుపడాలనుకుంటున్నావా అంటే, అవును నాయన, నేను బాగుపడాలనుకుంటున్నాను. అయితే లే, నీ పరుపెత్తుకుని నీవు వెళ్ళు అనగానే ఉన్న ఫలంగా వాడు తన పరుపెత్తుకుని లేచి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పాలంటే ఎన్ని విషయాలు ఉన్నాయి పిల్లరా. ఇదిగో సొంత కుమార్తెను కోల్పోయినటువంటి వారిని, కుమారుని కోల్పోయినటువంటి వారిని, ఏమంటే శతాధిపతి కూడా తన పనివాడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు, ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది జీవితాల్లో కృంగిపోయినటువంటి స్థితిలో నుండి దేవుడు లేవనెత్తుకుంటూ వచ్చాడు. శ్రమల వలయంలో కృంగిపోయి, కష్టాలలో కుమారుని కోల్పోయి, కుమార్తెను కోల్పోయి, పిల్లరా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కృంగిపోయినటువంటి వారిని దేవుడు లేవనెత్తిన సందర్భాలు ఈ 4 సువార్తల్లో ఎన్నో విషయాలు మనము చదువుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, కృంగిపోయిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు. నువ్వు ఈరోజు ఏ విషయాన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావో, ఏ సమస్యను చూసి నువ్వు కృంగిన దానిగా ఉన్నావో, నీవు ఆ విషయాన్ని బట్టి కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? నిన్ను లేవనెత్తువాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక మాట 147వ కీర్తన 147వ కీర్తన 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, మొదటి లైన్లో, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను. చాలమ్మా, యెహోవా ఎవరిను లేవనెత్తుతాడయ్యా అనంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు, యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఎవరు దీనులు? పేతురు భక్తుడు అంటాడు, ఇదిగో తగిన సమయమందు మిమ్మును మీరు హెచ్చించబడినట్లు దేవుడు తన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మీరు ఎలా ఉండాలంట? దీన మనస్కులై ఉండండి. తగిన సమయం ఆయనే హెచ్చిస్తాడు. మనం కంగారు పడాల్సిన పనిలా. నీవు దీనత్వం కలిగిన వాడిగా ఉండాలి, దీనత్వం కలిగిన దానిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన హెచ్చిస్తాడు. ఈ లోకంలో మనల్ని మనం హెచ్చించుకుంటే మాటల వరకే తప్ప చేతలు మన దగ్గర కనబడు. ఒకవేళ నేను పొగిడేసుకోవచ్చు, అవి బాబా ఇంకెంత అంతుందని. నేను పొగిడేసుకున్నంత మాత్రాన, లేకపోతే నాకు ఇది ఉంది అది ఉందని నేను చెప్పుకున్నంత మాత్రం నాది కాంది, అదేదో ఇది నాదని నేను చెప్పుకున్నంత మాత్రం నాది కాదు కదా. దేవుడు హెచ్చించాలి, దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు లేక ఎవరిని లేవనెత్తుతాడు అని అంటే ఆయన అన్నాడు, యెహోవా దీనులను లేవనెత్తువాడు, దీనత్వము కలిగినటువంటి వారిని. పరాయి దేశంలో పిల్లరా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఆ బబులోను ప్రాంతంలో రాజు చాలా భయంకరమైనటువంటి ఆజ్ఞను జారీ చేశాడు. ప్రతిమకు మొక్కమని చెప్తా ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా అక్కడ నిలబడ్డారు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కానీ చివరిలో వాళ్ళు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి తప్పించడానికి సమర్థుడు. ఇది స్టేట్మెంట్. ఒకవేళ ఆయన మమ్ములను తప్పించకపోయినా సరే మేము మీ ప్రతిమకు మొక్కము. అంటే దేవుని యందు వీళ్ళు దీనత్వం కలిగిన వారిగా ఉన్నారు. వీళ్ళకి ఒక శోధన ఎదురైంది. ఆ శోధనలో వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే దేవుని మీద ఆనుకుని దీనత్వం కలిగిన వారిగా ఉన్నారు. సరే, కష్టం ఎక్కడ దాకా వచ్చేసింది అని అంటే ఇంకొక అడుగు దూరంలోకి వచ్చేసింది ఆ కష్టం. ఆ కష్టం ఎక్కడ దాకా వచ్చేసిందంటే ఇదిగో కాళ్ళు చేతులు పట్టేసుకున్నారు, ఇంకొక రెప్పపాటులో వాళ్ళని ఇంకా ట్రేస్తారు. అలాంటి సందర్భంలో పిల్లరా వారు దేవుని మీద ఆనుకున్నందువల్ల ఏం జరిగిందయ్యా అనంటే, కష్టపడినప్పుడు కూడా పిల్లరా ఆ చివరి క్షణంలో వారు ఇక ఒక్క అర నిమిషంలో, కొన్ని సెకండ్లలో వారిని గెట్రేస్తారనగా కూడా
ఏ మాత్రము కూడా వారు దీనత్వము తగ్గలేదు, ఏ మాత్రము కూడా విశ్వాసము తగ్గలేదు, కోల్పోలేదు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో పిల్లరా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే వారిని దేవుడు లేవనెత్తాడు. వారికి కనీసం ఏ విధమైనటువంటి హాని కలుక్కోకుండా వారిని లేవనెత్తుకుంటూ వచ్చాడు. ఇలాగ మనం ఆలోచన చేస్తే పిల్లరా, దాదాపు ఈరోజు 3 విషయాలే నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఏంటయ్యా అనంటే, దేవుడు మనలను ఏ విషయాలలో లేవనెత్తుతాడు అనంటే, మొట్టమొదటిగా ఆయన అన్నాడు, దుఃఖపడు వారిని ఏం చేస్తాడంట? క్షేమమునకు లేవనెత్తుతాడు. రెండవదిగా కృంగిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తువాడు. మూడవదిగా దీనులను ఆయన లేవనెత్తువాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు కదా అని అన్నీ చేయదగినవి కాదు. దేశంలో ఇందాక కూడా చెప్పాను, దేశంలో మనకు స్వతంత్రం వచ్చింది, నేను భారతదేశ పౌరుడిని, నా ఇష్టం వచ్చినట్లుగా గంజాయి అమ్ముతాను, గంజాయి తాగుతాను, నా ఇష్టమైనట్టు చేస్తాను అని ఇక్కడ లోకంలో ఉంటేనే వాటికి సరైనటువంటి శిక్ష వేయడానికి ప్రభుత్వం వారు ఉన్నారు, జైళ్ళు ఉన్నాయి, ఏమంటే పోలీసు వారు ఉన్నారు, రకరకాల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మనకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని పిల్లరా మనము అనుభవిస్తూ ఆయన కృపలో ముందుకు సాగిపోతూ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతే దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యము ద్వారా దేవుడు రాబోయే రోజుల్లో మరింత శ్రేష్టమైనటువంటి ఆ పరమ యెరూషలేములోనికి మనము వారసత్వం పొందుకునే విధంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయదగినవి మాత్రమే చేసి, చేయదగిన వాటన్నిటిని పక్కన పెట్టి క్రీస్తు కొరకు, రాకడ కొరకు ఎదురు చూసే స్వతంత్ర పౌరులుగా మనం ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వెన్నికిడిలో దీవించునుగాక. ఆమేన్.